హాయ్ హలో ఎవ్రీవన్, ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఆలూ ఫ్రై తయారు చేసుకునే విధానం చూసేద్దాం. తక్కువ టైం స్కిప్ చేయకుండా చూస్తే సరిపోతుంది. కర్రీ కాదు ఫ్రైయే, ఎందుకంటే టమాటాలు వేయడం వల్ల కొంచెం కర్రీలా వస్తుంది కానీ బట్ కర్రీ కాదు ఫ్రై అనమాట. ఆనియన్స్ అవి కొంచెం ఇవి చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. చపాతీ అండ్ పూరీలోకి అయితే భలే ఉంటుందండి. ఇంకా రైస్లో కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇంకా దీంతో సాంబార్తో పాటు ఇది కానీ తీసుకుంటే అబ్బా అలా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. ఆలు ఇష్టపడలేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు కదా. ఆలు ఉన్నప్పుడు అయితే ఒక్క మెతుకు కూడా ఉంచుకుంటే తింటారు మా పిల్లలు అయితే. ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చక్కగా ఆలు మాత్రం ఎప్పుడు కూడానండి మనం ఫ్రై చేసుకునేటప్పుడు అండ్ కర్రీకి అయితే కొద్దిగా మెత్తగా పర్లేదు కానీ ఫ్రైకి అది అండి మొత్తం కుక్ అవ్వకూడదు. 75 కుక్ అవ్వాలన్నమాట. అప్పుడు పేస్ట్ లాగా అవ్వకుండా ఉంటాయి. మొత్తం కుక్ అవ్వలేదు నాకు. అండ్ టమాటా కూడా వెంటనే యాడ్ చేసాను. టమాటా కూడా యాడ్ చేసేయాలి. మొత్తం కుక్ అయిపోతే పేస్ట్ లాగా అయిపోతే మొత్తం కుక్ అవ్వకూడదు ఎప్పుడు కూడానండి. చూసారా, ఇలా చక్కగా ఆలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి. కొంచెం కారం అయితే వేసాను, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్, అంతేనండి. అన్నీ కొంచెం కొంచెంగా తక్కువే క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి పెద్ద స్పూన్తో తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే నేను చాలా తక్కువ తీసుకుంటాను. మసాలాలు వేస్తాను బట్ వీడియో కోసము చూపించడం కోసం చాలా తక్కువ వేస్తానండి. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మసాలాలు చాలా తక్కువ వాడతాను అనమాట. చాలా అంటే చాలా తక్కువ. చూసారా ఆలూ ఫ్రై ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. చాలా ఈజీ, టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం కూడా తక్కువ 2 స్పూన్లు వేసి ఇంకా ఆయిల్ కూడా వేయకుండా వాటర్ కొంచెం కూడా వేయకుండా చేసాం కదా. చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ వేసేటడికి ఎప్పుడన్నా మనకి ఆలూ కర్రీలో ఎక్కువ మసాలాలు వేస్తే తప్ప టేస్ట్ పోతుంది. బట్ ఇందులో అలా కాదనమాట. అందుకే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, వీడియో చూసే వాళ్ళు కొత్తగా వస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఎల్లో కలర్లా ఉందనుకుంటున్నారా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. నేనైతే 1 వీక్కి ఇలా సరిపడగా ఆడేసి పెట్టేసుకుంటాను పక్కనే. దానిలోని మనకి ఆ ఫ్లేవర్ వేరే ఫ్లేవర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఒక స్పూన్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసి పెడతాను అనమాట. అందుకే ఎల్లో కలర్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది. ఇంకా అయిపోయింది కదా. చక్కగా కొంచెం కొత్తిమీర అయితే నాకు ఫినిష్ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళు మీ లైక్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసేయండి వెళ్తూ. దీనికైతే కనీసం మినిమం ఒక 15 లైక్స్ అన్నీ ఇస్తారనుకుంటున్నాను. ఆలు అంటే అందరికీ ఇష్టమే కదా. బాయ్.